ఓకే మా ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మన నరసింహారెడ్డి గారు మీ ముందుకి వందనం వెంకటయ్య వెంకటేష్ రేపల్లి అలాగే మా నాన్నగారు బాసు 3వ తరం నాగయ్య గారు చేరిన తర్వాత మా నాన్నగారు వయలినిస్టు అలాగే ప్రోగ్రామ్స్ చేశారు. సినిమాలు అయిన తర్వాత మా ఈ వంశంలో నేను కొంచెం ఎన్నికి రావాలి సార్ కొంచెం సార్ ఇలా చూడండి సార్ ఒకసారి వచ్చిందిగా వచ్చిన విశేషాలందరినీ కోరుతున్నాము. 1 by 1 మనం ఇచ్చేటువంటి ఈ పుష్పాలు అజరామరంగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడు మన ముందుంటారు, మన చెంతనుంటారు, మనకు ఆనందాన్ని ఉత్సాహాన్ని పంచుతూనే ఉంటారు. అటువంటి గొప్ప కళాకారుని శతజయంతి ఈరోజు అక్కినేని నట సామ్రాట్ నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైనాయి. యాక్చువల్గా అక్టోబర్ 20 ఆయన పుట్టినరోజు అయితే సెప్టెంబర్ 20 ఆయన పుట్టినరోజు అయితే ముందుగానే మేము ఇక్కడ రాయలసీమ అక్కినేని నాగేశ్వరరావు ఫ్యాన్స్ తరఫున ఉత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత వేరే రాజమండ్రి కానివ్వండి, ఒంగోలు కానివ్వండి, గుంటూరు కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, వాళ్ళు గుంటకలు కానివ్వండి, వాళ్ళు కూడా జరుగుతాయి. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే సినిమా అభిమానులు అంటే ఒక చులకన స్వభావం ఉండేది చాలామందికి. అక్కినేని నాగేశ్వరరావు అంటే హీరోలకు ఎటువంటి అభిమానులు ఉన్నారంటే ఇక్కడ ఉండే చాలామంది, ఇప్పుడు 200 మంది గారు, ఆయనేమో మామూలు వ్యక్తి కాదు, రిటైర్డ్ ఎంఆర్ఓ. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు ఉండేవాళ్ళు, సగం మంది ఎంప్లాయీస్ ఈరోజు మార్నింగ్ 10 గంటల నుంచి ఇక్కడ చూస్తే కడప వాళ్ళు తక్కువ ఉన్నారు. రాజమండ్రి నుంచి, గుంటూరు నుంచి, విశాఖపట్నం నుంచి, విజయవాడ నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు. వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మా అందరూ రాయలసీమ అభిమానులు కానివ్వండి, కడప అభిమానులు కానివ్వండి, చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కినేని నాగేశ్వరరావు గారు లేచి అంటారు. ఎందుకంటే చాలామంది జోహార్ జోహార్ అంటారు, మేము జోహార్ అనం. ఎందుకంటే మా గుండెల్లో మేము బతికినంత వరకు అక్కినేని నాగేశ్వరరావు గారు మా గుండెల్లో బతికే ఉంటారు. ఈ రోజు మార్నింగ్ నుంచి ఈ కార్యక్రమం చేస్తామంటే మేము ఎలా ఉన్నామంటే అక్కినేని నాగేశ్వరరావు గారు పైనుంచి మమ్మల్ని దీవిస్తున్నారు, చూస్తున్నారు అని మేము భావిస్తున్నాం. కాబట్టి మేమంతా అక్కినేని లీవ్స్ అంటాం. అక్కినేని ఫ్యామిలీ అభిమానుల తరఫున మేమంతా ఒక అక్కినేని ఫ్యామిలీగా భావిస్తాం. నా తరపున మళ్ళీ ఫస్ట్ కాంచి భారతరత్న అవార్డు లభించేందుకు కొలమానం ఏంటంటే ఒకే ఫీల్డ్లో లైఫ్ లాంగ్ సర్వ్ చేయడం, ఆ ఫీల్డ్లో ఆయన మొదటి వ్యక్తిగా ఉండి సాధించడం, మరణించిన తర్వాత కూడా ఆయన గురించి జనాలు ఆలోచించడం.
75 ఏళ్ళ నటుడు తెలుగుదేశం మన తెలుగుతనానికి వన్నె తెచ్చి తెలుగు ఫీల్డ్ను హైదరాబాద్కు తెప్పించడంలో ఆయన మొదటి సైనికుడు. అదే రకంగా విదేశాలు కానీ అవార్డులు కానీ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాపాలకి అవార్డు, ఈ నట సామ్రాట్ అది లేని అవార్డు సాధించి ఒక్క భారత్ రత్న ఆయనకు లోటు ఉంది. ఆ కొలమానం ప్రకారం హీస్ ఫిట్ ఫర్ భారత్, ఈ సపోజ్ టు గెట్ భారత్ రత్న. దట్ ఈస్ అవర్ ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్, నాగార్జున వెంకట అక్కినేని గారు దయచేసి వినండి. ఆయన పేరున ఉన్న అవార్డు ఏమైంది, ఎందుకు ఇవ్వడం లేదు? అభిమానంగా మేము అడుగుతున్నాం. 3 సంవత్సరాలు ఇవ్వడం లేదు, ఆ అవార్డు కూడా ఇవ్వాలి. 3వ పాయింట్, ఆయన శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్లో అభిమానులు గౌరవిస్తున్నాడు. ఇట్లు మీ కేపీ ఇబ్రాహిం ఖాన్. జై జై అన్న. నాగయ్య గారి 3వ తరము. నమస్కారం. చెప్పండి. నమస్కారం. ఈనాడు మీ ముందుకు రావటం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. నాగేశ్వరరావు గారి గురించి ఇందాక మన పెద్దలు చాలామంది మాట్లాడారు. అయినా కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడు చిరంజీవిగానే అందరి అభిమానులు ఉంటారు. ఈరోజు చూస్తుంటే ఇక్కడ శతజయంతి ఉత్సవాల్లో ఇంత అద్భుతంగా ఇంతమంది మనసుల్లో నాగేశ్వరరావు గారు ఉన్నారంటే ఇప్పటికీ ఎంతో ఆనందంగా ఉంది. అలాంటి వారిని తలుచుకోవటం కూడా మనం అదృష్టంగా భావించాలి. నేటి తరానికి వారి యొక్క అభినయం, వారి యొక్క నటన ఎప్పటికీ మరోరానిది మర్చిపోతుంది. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. వి మయూర్నాథ్ శర్మ. చూడండి సార్. తర్వాత మనకు విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ చూడండి. తర్వాత కార్యక్రమం తర్వాత మనకు ఆత్మీయ అతిథిగా వచ్చేసినటువంటి రిటైర్డ్ తిరిగి మళ్ళీ మనము సంగీత మండల వాతావరణంలోకి వెళ్దాం. ఒకసారి గొప్ప పనిచేసిన మా మిత్రుడు మూల మల్లికార్జున గారు సత్కరిస్తున్నారు. అందరూ కరతాళతో అభినందనలు తెలియజేయండి. అందరూ వేదిక నుంచి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సవేర వెంకటయ్య అక్కినేని గారి మీద అభిమానంతో ఆయన ఈరోజు కార్యక్రమానికి రావడం గట్టిగా చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మన కార్యక్రమం తర్వాత జూనియర్ ఏఎన్ఆర్ గారు ప్రోగ్రామ్ చేశారు అక్కినేని గారి మీద అభిమానంతో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మస్తాన్ మళ్ళీ అందరి సహకారం ఉండాలి కాబట్టి మస్తాన్ గారిని, కళా కిరణ్ గారిని, మా రాజేష్ 2 కళ్ళు. శుక్రియా. మిగతా గోపి గారు. అన్నా తర్వాత మన నాగరాజు గారు. అనౌన్స్మెంట్ ఏం లేదా? ఇప్పుడు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి సీనియర్ అభిమాని ఈ కార్యక్రమానికి పొద్దున్న నుంచి మాకు వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహించిన ఇబ్రాహిం గారిని శ్రీ అక్కినేని నట సామ్రాట్ నాగేశ్వరరావు గారి గురించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. ఇబ్రాహిం గారు. రాజేష్ బాబు గారు వారిని సన్మానిస్తున్న కార్యక్రమాన్ని మీ కరతాళ ధ్వనులతో జరగాలని చూస్తున్నాను. ధన్యవాదాలు.
మీరు చూడండి. అక్కినేనికి గల సంబంధం నా ఈ స్పీచ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బయట పంపించు.